చూసుకోండి మీరు అందరు కమెంట్ వాళ్ళు ప్రేమగా చూసుకొని ఇంకా ఏది భక్తి భావన వృద్ధి చేసుకోండి మంచిగా అవుతుంది మా తమ్ముడు అమ్మాయినా అమ్మా మా తమ్ముడు మా నాయనగా మా అమ్మ వచ్చారు అన్నమాట ఎప్పుడు రారు కదమ్మా అదే ఎప్పుడు రారు కాబట్టి చెప్తున్నా దర్శనం అయితే లేదమ్మా వాళ్ళు ఎప్పుడు రారు కదా చెప్తున్నాం ధర్మ విషయం ఇంకేం కావాలి అందరు గ్రహించుకోండి చెప్పింది ఎంత ఈ మాంసం ఎవరు తినాలి కాకులు గద్దలు కుక్కలు నక్కలు కోడెండ్లు పెద్ద పుళ్ళు సింహాలు మెక్కలు అవి ఆ మాంసం తినాలి ఆ పెద్ద పుళ్ళు ఎక్కడ ఉంటాయంటే మీరు కర్మ భోగించడానికి పుట్టినారు అవి కర్మ భోగించడానికి అది చెప్పాలి అవి కర్మ భోగించడానికి పుట్టినాయి మీరేమో ఏదో పూర్వజన్మలో కొంత పుణ్యం చేసుకున్నారు మానవ జన్మం అయి పుట్టింది అవి పాపం చేసుకున్నాయి కింది జన్మకి వెళ్తుంది అది ఒకటికి ఒకటి పట్టుకొని తీరు మరి అట్లా పోయిన జన్మకి జననపు మరణం అంట అట్లా ఒకరికొకరు వైరంతో ఈ జన్మన్నైనా 84 కోట్ల రకాల జన్మలు అన్నమాట 1 కోటి కాదు 2 కోట్లు కాదు 84 లక్షలు అట్లా ఆ జన్మలోకి వెళ్ళిపోతారు ఆ గిట్టుకు ఒక శిలై పడుతుంది శిలై పడ్డప్పుడు అది ఏమన్నా దానికి పుణ్యం ఉంటే ఒక గుడికో గుండారికో ఏదానికో రాయి చెక్కి పలగొట్టి తీసుకొచ్చి అది దానికి పుణ్యం అనుకుంటుంది శిలై పడ్డ దానికి అది గుడికి వచ్చి పూజితంగా అయ్యింది అట్లా ఈ జన్మ జన్మాంతరం ఒక రాదు జన్మ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జీవికి మృత్యు తప్పదు జీవికి మృత్యు తప్పదు అనమాట దానికి అవి సస్తనే ఉంటాయి పుడుతూనే ఉంటాయి క్షణములు పుడతాయి క్షణములు నశించుతాయి అన్నమాట అట్లాంటి జీవితానికి పోకుంది అట్లాంటి దానికి ఆశనే బలే మోసమనొచ్చు మోసమే పాశమనొచ్చు పాశములో బొరిలి నాశనమైపోయి అన్నారు చెప్పేది వినండి అమ్మ నింది ఆశీర్వాదం బేకు స్వాములు అమ్మ చెప్పేది వినండి కూర్చోండి ఓ అమ్మ కూర్చోమండి ಅಮ್ಮ ಆ ಕಡೆ ಸರಿ ಸ್ವಲ್ಪ ಸರಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಕಡೆ ಸರಿ ಸರಿ ಇದೆ ಕಡೆ ಶಂಕರ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅವ್ರು ಉಳಿತಿದ್ದಾರೆ ಹೆಂಗೆ ಮಾಡ್ಬೇಕಮ್ಮ ಎಲ್ಲರೂ ಹಿಂಗೆ ಮುಂದೆ ಬಂದು ಕೂತ್ರೆ ಹಂಗೆ ఒక్క నిమిషం దర్శనం కావాలమ్మా ఒక్క నిమిషం అన్న దర్శనం కావాలమ్మా అక్కడ భక్తి చేసుకుంటారమ్మా అందరూ అది అడగకండి మీరు భక్తి చేయండి అమ్మ అక్కడే దర్శనం ఇస్తారు ఆత్మ దర్శనం ఇస్తుంది మీ భక్తి ఎట్లుంటే అంతకన్నా మించింది ఏం లేదమ్మా మీ ఎవరికి భక్తి ఉండదో వాళ్ళకు ప్రత్యక్షంగా అమ్మ వచ్చి ఆ వరద లోపల ఒక గుజరాత్ వాళ్ళు వరద లోపల మోహన్ లాల్ ఆయన పేరు అయితే వాళ్ళు చాలా బీద వాళ్ళు ఇక్కడ ఈ నారాయణపేటకు గొంగళ వ్యాపారానికి వచ్చేటోడు ఆయన అయితే ఈ గోవిందులని మార్వాడు ఆయన ఇంట్లోనే ఉండేట ఆయనని ఇది చేసింది ఇన్నడేమో ఒక ఫోటో తీసుకుపోయింది అమ్మది తీసుకుపోయి పిల్లలకు చూపెట్టు అంతా చూపెట్టి ఇంట్లో పెట్టాను అగో అమ్మ వచ్చే అని పిల్లలను ఉంటామే కసునుకిటామే కూడా అగో అమ్మ వచ్చింది అమ్మని చూసి లేదు చేసిలేరు ఆ ఫోటోని చూస్తుంటారన్నమాట అయితే ఆయనకు ఆ గోవిందులలో అనేటానికి భక్తులే కానీ ఆయన ఇంట్లోకి అమ్మ పాకాళ్ళు వేసుకొని త్రిశూలం పట్టుకొని దనం లోపల వెళ్ళారు ఆగా ఎప్పుడు వచ్చిండ్రు అనుకుంటా ఆ గోవిందలాలంటే లేలే మోహన్ లాల్కి చాలా కష్టం ఉండేది చాలా దినాలైంది వచ్చి ఆట లోపల పోయింది కనపడి అట్లా మీరు భక్తి అట్లుంటే అట్లా కనపడతారు నేను భక్తి రావాలి అది అప్పటి నుంచి మొన్న కూడా కోడలు వచ్చిపోయింది అనమాట ఒకసారి రావాలమ్మా వచ్చి